నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడండి. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత ఫిబ్రవరి మాసం వచ్చేస్తోంది మురళి గారు. అమ్మ. రకరకాల గ్రహ మార్పులు కూడా జరుగుతున్నాయి, అవును. కంజంక్షన్స్ ఉన్నాయి కొన్ని గ్రహాల మధ్య. అవును. సో ఎలా ఉండబోతోంది ద్వాదశ రాశుల వారికి ఈ ఫిబ్రవరి మాసం అనేది తెలుసుకోవాలనుకుంటున్నామండి. ముందుగా అసలు ఏ ఏ గ్రహాలు కలిసి ఉండబోతున్నాయి, మొత్తం 1 మంత్ ఎలా ఉండబోతుంది గ్రహస్థితి అనేది ఒక్కసారి చెప్పిన తర్వాత మనం రాశులలోకి వెళ్దాం. తప్పకుండా రెడ్ టీవీ భక్తి ప్రేక్షకులకు ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి గ్రహచారము గోచారం అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించగలరు. చెప్పేటువంటిది ఖచ్చితంగా కూడా ఇది కేవలం కూడా గోచారం. గోచారానికి సంబంధించి మీకు దీని నుండి ఫలితాలు తక్కువగా కనబడినా కూడా మీ గ్రహచారము అంటే మీరు పుట్టినటువంటి సమయంలో ఏర్పడేటువంటి లగ్నం ఏదైతే ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకొని ఏర్పడినటువంటి లగ్నము, ఆ యొక్క 12 చక్రాసు, ఏ గ్రహం ఎక్కడ ఉంది అనేటువంటి దాన్ని బట్టి రిజల్ట్ మీకు ఉంటుంది. కానీ ఇది మనం చెప్పేటువంటిది ఫిబ్రవరి నెలలో ఏ ఏ గ్రహాలు మారడం వలన ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని. ఇందులో మనం చెప్పేటువంటి విషయం కొందరికి సంఘటనలు జరిగి ఉండవచ్చును, కొందరికి జరిగి ఉండకపోవచ్చు. మీరు ఖచ్చితంగా కూడా కనెక్ట్ కావాలి. ఎవరికైనా కూడా కనెక్ట్ అయితేనే ఫలానా డాక్టర్ వద్దకు వెళితేనే యొక్క జబ్బు అనేటువంటిది నయం అవుతుంది అనేటువంటిది ఎంతవరకు సత్యమో ఖచ్చితంగా కూడా ఫలానా వారు గురువు గారు చెప్పినటువంటి ప్రిడిక్షన్ కరెక్ట్గా అనిపించింది నాకు అనేటువంటిది కూడా మీకు అనిపించాలి. ఎందుకంటే చాలా కామెంట్స్లో కూడా చూడడం జరుగుతూ ఉన్నది. గురువు గారు మీరు చెప్పినటువంటి విధంగానే నాకు ఆ సంఘటన జరిగింది నిజంగానే అని ఒకరంటే, మరొకరు నాకు అసలు ఎలాంటి సంఘటనలు లేవు అని చెప్పి అంటున్నారు. సంతోషమే అక్కడ. ఇప్పుడు కొంతమంది అలా కమెంట్స్ పెట్టిన వాళ్ళ విషయం నాకు అర్థమైంది. అకార్డింగ్ టు మై అండర్స్టాండింగ్స్ నాకేమనిపించిందంటే, వాళ్ళు అక్షరాన్ని బట్టి రాసి చూసుకుంటారు. అవును. అది కూడా కొంత ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే అక్షరాన్ని బట్టి రాసి చూసుకుంటే అక్యురేట్ రిజల్ట్స్ వస్తాయని లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్కటిలా చెప్తూ ఉంటారు. 100% మనకు కనిపించాలి, పోనీ 100 కాదు, 50% అయినా మనకి గోచారానికి సంబంధించి మనకు కనిపించాలి అంటే మన రాశి లగ్నం పర్ఫెక్ట్ గా మనకు తెలిసి ఉండాలి. అంతేనా? ఖచ్చితంగా కూడా. కనుక మీరు ఈ యొక్క సబ్జెక్టును అర్థం చేసుకోండి. ఏదో కర్కాటక రాశికి బాగాలేదు అంటే బాగాలేదు అని చెప్పి నాది కర్కాటక రాశి అని చెప్పి అనుకోవద్దు. కనుక మీకంటూ ఒక డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయాన్ని బట్టి నిర్ధారణ ఉంటుంది. దాన్ని బట్టే మీరు ముందుకెళ్ళాలి. ఇక అవి లేవు అనుకుంటే అది సెకండరీ విషయం. దానికి సంబంధించింది చాలా టాపిక్స్ మాట్లాడడం జరిగింది. మీరు చూసుకోండి. ముందుగా మరి గ్రహస్థితి ఎలా ఉందండి ఫిబ్రవరి మాసంలో? ఫిబ్రవరి మాసానికి సంబంధించి మనకు యొక్క సూర్య భగవానుడు మకరంలోకి రావడము మకర సంక్రాంతిని పురస్కరించుకొని అది పెద్ద గ్రహమే. ఈ శని భగవానుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడే కుంభంలోనే ఉన్నాడు. తనకు సంబంధించి ఎలాంటి మార్పు లేదు. గురువు గారు కూడా మేషంలోనే ఉండడం జరిగింది. కనుక తనకు సంబంధించింది ఏది లేదు. చూసుకున్న రాహుకేతువులు అక్కడే ఉన్నారు. ఇక్కడ కన్యలో, అదేవిధంగా అక్కడ మీనంలో రాహువు. ఇక శుక్రుడు, కుజుడు, అదేవిధంగా బుధుడు, ఈ 3 గ్రహాలు మాత్రమే మారేటువంటి పరిస్థితి. ఈ 3 గ్రహాలు మారేటువంటి సందర్భంలో ఇక్కడ బుధాదిత్య యోగము ఏర్పడుతుంది. విన్నరా? ఫస్ట్ సూర్యుని వద్దకు బుధుడు వెళ్ళిపోతూ ఉన్నాడు. దానిని బుధాదిత్య యోగము. ఇది కొన్ని రోజులు కొన్ని రాశుల వారికి. అటు పిమ్మట కుజుడు వెళ్ళడం జరుగుతున్నది, అదే సూర్యుని వద్దకు. నెక్స్ట్ శుక్రుడు వెళ్ళడం జరుగుతున్నది. 4 గ్రహాలు ఒకే దగ్గర గ్రహ యుద్ధం కూడా ఏర్పడేటువంటి పరిస్థితి. కనుక ఈ గ్రహాలను బేస్ చేసుకొని ఎవరికి బాగుంది ఎవరికి బాగలేదు అనేటువంటి దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇక మురళి గారు, సింహరాశి వారికి ఎలా ఉండబోతుందండి ఫిబ్రవరి మాసం? తప్పకుండా అమ్మ. సింహరాశి వారికి వీరి అహంకారపూరితమైనటువంటి మాటలు కావచ్చును. అంటే కొన్ని సందర్భాలలో వీరి మనస్సు ఖచ్చితంగా కూడా కానీ వీరి యాటిట్యూడ్ అనేటువంటిది చూపించేటువంటి దాంట్లో కాస్త తక్కువ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే సప్తమాతు శని ఉండడం చేత అసలు అవసరం లేని గొడవలు కానీ, అక్కరకు రాని గొడవలు కానీ రావడం జరుగుతాయి.
విన్నారా? కనుక వీరు కాస్త ఓపికతో ఉండండి, మంచి ఫలితాలు ఉంటాయి. మరి ఇంకా చూసుకున్నట్టయితే వీరికి రెండవ స్థానంలో కేతు ఉండడం చేత ఎవరో మనకు డబ్బు ఇస్తారు అనేటువంటి ఆశ కానీ, లేదా బ్యాంకు ఏదో లోన్ పెట్టుకున్నామని అనుకునేటువంటి వారు కానీ, లేదా హౌస్ రిలేటెడ్ మేము లాగిన్ చేసాము ఇంకా ఇబ్బంది అవుతుంది అని అనుకునేటువంటి వారు కానీ, లోన్ రావట్లేదు. ఇవి ఏదున్నా కూడా మనకు రెండో స్థానంలో కేతు ఉండడం చేత కొంత ఇబ్బందికి వాతావరణం ఏర్పడుతుంది. ఇది ఎందుకు అంటే మనకు గోచారంలో గ్రహచారం అనేటువంటిది వేరు. ఇంకను మాట అనేటువంటిది చాలా పొదుపుగా ఉంటేనే మంచి ఫలితం ఉంది. సంతానముకు సంబంధించి కానీ, లేదా అబ్రాడ్ వెళ్ళాలి అని అనుకునేటువంటి వారికి కానీ తప్పకుండా కూడా సింహరాశి వారికి సరైనటువంటి సమయం ఫిబ్రవరిలో తప్పకుండా కూడా వెళ్ళవచ్చును. ఫిబ్రవరిలో ఖచ్చితంగా సింహరాశి వారు బయటికి వెళ్ళాలి అంటే తప్పకుండా మంచి ఛాన్స్ ఇది. ఎందుకంటే మనకు పంచమాద శుక్రుడు మంచి రిజల్ట్ని ఇస్తాడు. సంతానం రిలేటెడ్ కూడా గుడ్ న్యూస్ ఏమైనా వినేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఇక 6వ స్థానంలో ఉండేటువంటి సూర్యుడు, బుధుడు, ఇంకా కుజుడు కూడా అందులోకి రావడం జరుగుతుంది. శుక్రుడు కూడా రావడం జరుగుతుంది. ఆఫ్టర్ 12, 13 తారీఖు తర్వాత కనుక శత్రువులపై విజయం మీదే అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇన్ని గ్రహాలు అందులో ఉండడం చేత ప్లస్ మైనస్ వాతావరణం కూడా ఉంటుంది. కనుక ఇందాక మనం ఫస్ట్లో చెప్పుకున్నటువంటి విధంగా నోరు కొంచెం అదుపులో పెట్టుకోండి అంతే. ఇక 7వ స్థానంలో శని ఉండడం చేత వివాహం కాని వారికి తప్పకుండా కూడా మీ ఇంటి లెఫ్ట్ సైడ్ నుండి కానీ, ఇంటి వెనకాల నుండి కానీ సంబంధాలు రావడానికి ఛాన్స్ ఎక్కువగా కూడా ఉన్నాయి. ఇక ఇంకో విషయం ఏమిటంటే మీ భార్యాభర్తలలో అన్యోన్యత తక్కువ అయ్యేటువంటి పరిస్థితి, లేదా మీ భార్యకు హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, లేదా భర్తకు రావడం కానీ. సింహరాశికి సంబంధించినటువంటి స్త్రీ ఉంటే భర్తకు సంబంధించినటువంటి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, లేదా భర్తకు సంబంధించి ఏదైనా ఒక సీక్రెట్ విషయము తెలుసుకునేటువంటి పరిస్థితి, అంటే మీ వద్దకు వచ్చేటువంటి పరిస్థితి. అది ఎపిసోడ్ లో కన్యా రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే మహోదయ.